హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆగస్టు 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది. ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడ్డాయో ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు రాబోతున్నాయి. దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది. ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు. శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడే స్వయంగా చెప్పాడు. అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడు అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పర్వదినం. దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు. రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా అష్టమి కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది. కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున లేదా కృష్ణాష్టమి లోపు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. మీ సుడి తిరిగిపోతుంది, మీ అప్పులు తీరిపోతాయి, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి. కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కష్టాలు, సమస్యలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి? యశోద నందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు. కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులు వేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రానికి శ్రీకృష్ణుడిని పూజించాలి. శ్రీకృష్ణుడిని పూజించి శ్రీకృష్ణుడి ప్రతిమ లేదా పటానికి శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి కానీ పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లము కలిపిన వెన్న, పెరుగు మేఘన స్వామికి నైవేద్యం పెట్టాలి. అంతేకాకుండా చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుతిండ్లు అంటే చేగోడీలు, రవ్వ లడ్డూలు, సున్నుండలు, పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అంతేకాదు ప్రసవం రోజుల్లో తయారు చేసే కట్టికారాన్ని దేవకి కృష్ణుడిని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది. పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, తులసిమాల, పొన్నపూలు వాడాలి. దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి. కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు చెట్టు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టే కాబట్టి
ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారని కూడా అంటారు. కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి, లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ స్తుతించాలి. ఈరోజు శ్రీకృష్ణుడికి పూజ చేసిన తర్వాత శ్రీకృష్ణుడి దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలితం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామాలు పూజలు చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుడి సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భంగా కృష్ణాష్టమి పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. తాంబూలంతో పాటు శ్రీకృష్ణుడు నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, ఇంకా కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలితం కలుగుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుడి పాదాలు వేస్తారు. ఇది ఆ చిన్న కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఒట్ల మీద వెన్న, పాలు, పెరుగు దొంగలించుట అనుకరించే శ్రీకృష్ణుణ్ణి జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి మరి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే అప్పుల బాధ, సమస్యలన్నీ పోతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈకలు. నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి ఈకలు లేని కృష్ణుడిని ఊహించలేము. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది. నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది. నెమలి ఈక చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏంటంటే నెమలి ఈకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు. నెమలి నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు. ఆ నెమలి ఈకలను ఈ కృష్ణాష్టమి రోజు తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టుకోండి. కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక రెండవది ఏమిటంటే వెన్న. కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి తెచ్చుకున్నా లేదా ఇంట్లోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కృష్ణుడు వెన్నను ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు. కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి, బట్టకు, ధనానికి లోటు రాదు. పాల నుండి పెరుగు వస్తుంది. ఆ పెరుగు 2-3 రోజులు నిల్వ ఉంటుంది. పెరుగు నుండి వెన్న వస్తుంది. ఆ వెన్న 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. 3 గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి నిల్వ ఉండే నెయ్యి ఎలా ఉంటుందో ప్రతి మనిషిలో కూడా కృష్ణతత్వం అలాగే దాగి ఉంటుంది.
దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మనకు అందిస్తాయి. ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన మూడో వస్తువు ఏమిటంటే వేణువు లేదా పిల్లని గ్రోవి. శ్రీకృష్ణుణ్ణి పిల్లని గ్రోవి లేకుండా ఊహించలేము. పిల్లని గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లని గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమర్పింపచేస్తూ ఉండేవాడు. సంగీతానికి రాళ్ళు కూడా కరిగించే శక్తి ఉంది. ఈ పిల్లని గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. కనుక ఈరోజు పిల్లని గ్రోవి ఒకటి తెచ్చుకుని పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది. ఇక ఇంకో వస్తువు ఏంటంటే తులసి మొక్క. శ్రీకృష్ణాష్టమి రోజున చక్కగా తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది. ఎవరింట్లో అయితే అసలు తులసి మొక్క లేదు అనుకునేవారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి తులసి కోటలో నాటుకోవచ్చు. కొంతమంది వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుడి జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము. సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఈ విధమైన అవతారమును జన్మించిన కృష్ణాష్టమి రోజున ఈరోజు కృష్ణాష్టమి, గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. ఈరోజు తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసుకుంటారు. శ్రీకృష్ణుడు జగద్గురువు. గీతను బోధించి లోకానికి దారి చూపాడు. శ్రీకృష్ణుడు అల్లరబాలుడు. తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు. వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు. ఒక బాలకుడుగా, సోదరుడుగా, అసుర సంహారిగా, ధర్మ సంరక్షకుడుగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు. ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే. అసలు శ్రీకృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు. అందరూ కృష్ణుడి లాంటి సంతానాన్ని పొందాలనుకుంటారు. బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు, అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు. కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే. అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడలా సందడి నెలకొంటుంది. ఈ పండుగ పిల్లలదే, సందడంతా వారిదే. పంచి కట్టుకొని కొప్పులో నెమలి పించం, మెడలో ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు. తప్పుడు పనులు ఈరోజు అసలు చేయకూడదు. కాదని చేస్తే కష్టాలు వస్తాయని, లక్ష్మి దూరమవుతుందని శాస్త్రం చెప్తుంది. మరి ఆ పనుల్లో మొట్టమొదటిది ఏంటంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి. ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టడం, కొట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు. చిన్నపిల్లలపై కోప్పడకూడదు. పెద్ద పిల్లలకు డబ్బులు కానీ, చాక్లెట్లు కానీ, బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి. ఇక కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన, హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది. ఇంటికి అసలు మంచిది కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషిద్ధం. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము, మాంసం జోలికి వెళ్ళకూడదు. ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు. మగవారిని కొయ్యమని చెప్పాలి. ఈ తప్పు పనులు శ్రీకృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు. ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి. తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.